సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం ముక్తాపూర్ చౌరస్తాలో విద్యార్థులు ధర్నా చేశారు. ముక్తాపూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సెకండరీ గ్రేడ్ టీచర్ రమేష్ బదిలీ రద్దు చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు పూనుకున్నారు. రమేష్ సార్ మళ్లీ మాకు కావాలంటూ నినాదాలు చేశారు. మంచిగా చదువు చెప్తున్నారు, రమేష్ సార్ మళ్లీ మా స్కూల్కి రావాలంటూ రాస్తారోకో చేశారు. నాగరిగిద్ద మండలం ఇరక్పల్లికి రమేష్ టీచర్ బదిలీపై వెళ్లడాన్ని స్థానిక విద్యార్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. పిల్లలు ఎంతో బాధపడుతున్నారు. పోయినసారి 30 పిల్లలు ఉంటుంది, ఈసారి 75 పిల్లలు అయ్యారు. ఆయన రికార్డు మీద ఆయన సార్ మంచిగా చెప్పి మరి దాని గురించి మేము మాట్లాడుతున్నాము. మేము అందరికీ ధర్నా చేస్తున్నాము. మెయిన్ రోడ్కి వచ్చి ధర్నా చేస్తున్నాము. మేము సార్లో కూడా మేము అడుగుతూ ఉన్నాం. మా ముగ్గురు సార్లు ఎంత కింద గుండికి మాకు స్కూలు ఇప్పుడు బాగా పైన చేసి ఉండాలంటే మేము అడుగుతూ ఉన్నాం. అదే మాట మేము ఇప్పుడు ధర్నా పెట్టడానికి అదే మాట మాకు అదే సారు కావాలి. మేము ఇప్పుడు మా సారు ఎక్కడ కూడా పోకూడదు. మా సార్ మాకు కావాలి, మాకు రావాలి. మా పిల్లలు కూడా ఇంట్లో ఉండదు. లేకపోతే ఆ సార్ రాకపోతే మన స్కూల్ కూడా తాళం వేసుకుని అటే పోవాలి. మీరు ఏ సార్ గవర్నమెంట్ ద్వారా సహకరించింది ఏంటంటే మన పల్లెబడి అని బడితో మనం ఏం చేస్తున్నామంటే సార్కు రిటైర్మెంట్ చేసినందుకు మేము రోడ్కి వచ్చేసి రోడ్ ద్వారా ధర్నా చేస్తున్నాము. మనకు కావాల్సింది ఏంటంటే పిల్లలు నైట్ అంతా కూడా అన్నం తినకుండా ఉపవాసం పట్టుకొని ఇప్పుడు పొద్దున్న లేవగానే ఎవరికి కూడా చెప్పకుండా పిల్లలే వచ్చి రోడ్డుకు నిలబడి సార్కు అడ్డుకోవడం జరిగింది. గవర్నమెంట్కు ఏం చేస్తున్నామంటే తెలియజేస్తున్నాం. గవర్నమెంట్ ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. గవర్నమెంట్ దయ ఉంటే పిల్లలకు చూసి వాళ్ళు 4 సార్లకు కూడా ఇక్కడే ఉంచాలని, మంచి అభివృద్ధి చేయాలని, పిల్లల ద్వారా మంచిగా నేర్పించడం జరిగింది. పిల్లలకు ఎంతో శాంతిగా స్కూల్ నేర్పడం జరిగింది. వాళ్ళకు దయ చేయండి. మీరు దయ ఉంటే గవర్నమెంట్కు ఎమ్మెల్యే సాబ్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎంపీ కూడా మేమే రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళిద్దరు కూడా దయ చేయండి. మీరు ఒక్కసారి చూడండి, పిల్లల బాధ చూసి ముక్తాపూర్ విలేజ్కు అంత 4 సార్లు కూడా ఉంచాలని మీకు 2 చేతులు ఇచ్చి మేము నమస్కారం చేస్తున్నాం. సార్ మీరు ఆడ ఉన్నా కూడా ఈ న్యూస్ వినాలే. మీరు